నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి అంశాన్ని మనందరం గమనించాం. కాబట్టి ఆ 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఎవరైతే ఉన్నటువంటి అధినాయకుడు కేసీఆర్ కావచ్చు, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా ఆ పార్టీలో ఉన్నటువంటి ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారు కావచ్చు, అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ కార్ రేస్ విషయంలో కేటీఆర్, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్, హరీష్ రావు, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధానంగా కేసీఆర్, ఇలాగా పెద్ద పెద్ద స్కాముల్లో ఇరుక్కున్నారంటూ కూడా ఇప్పుడు ఫామ్ అయినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తను ఈ అన్నీ కూడా బయటపెట్టే కార్యక్రమాల్లో అనేక రకాల ఇష్యూస్లో రాజకీయాలు అంతా కూడా శరవేగంగా హీటెక్కుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే రెండోసారి కోర్టు నుంచి ఏదైతే కేటీఆర్కి ఈ కార్ రేస్ విషయంలో అవినీతి జరిగిందంటూ కూడా మళ్ళీ నోటీసులు వెళ్ళడం జరిగింది. దాని విచారణకి సంబంధించి ఆయన కూడా హాజరవడం జరిగింది. హాజరై వచ్చిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి భాష ప్రభుత్వాన్ని కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కానీ ఆయన మాట్లాడినటువంటి భాష చాలా దారుణంగా ఉన్నట్టు కూడా రకరకాల వార్తా కథనాలు వినపడుతున్నాయి. ఈ కేసే ఒక లొట్టపీసి కేసు. పదే పదే ఈ లొట్టపీస్ అనేది వాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు. ఈ లొట్టపీస్ కేసు ఏంటి, అసలు నిజంగానే కేసులలో మంచి కేసు, లొట్టపీస్ కేసులు ఉంటాయా, అసలు ఈ కేసు సంబంధించినటువంటి విషయాలు ఏమున్నాయనేది మనం చర్చించుకుందాం. ముఖ్యంగా ఏంటంటే ఇది అసలు కేసీఆర్ ఏదైతే రేవంత్ రెడ్డి కనుసన్నల్లో జరిగినటువంటి విచారణ, రేవంత్ రెడ్డి ఏది అడగమంటే అధికారులు అదే అడిగారు తప్పితే ఏం లేదు. ఇడిదిప్పి అడిగి ఇది చేసేది తప్పితే వాళ్ళు అడిగిన దాంట్లో కూడా ఒక పసలేదు. నన్ను 9 గంటలు కూర్చోబెట్టి అడిగిందే అడగడం జరిగింది తప్పితే అందులో విషయం ఏం లేదు. ఇది ఒక దద్దమ్మ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం. ఇక రకరకాల మాటలండి ఆయన చెప్పుకుంటే ఘోరంగా ఉంటుంది. ఆయన మాట్లాడతాం. సరే, ముఖ్యమంత్రి స్థానంలో ఎవరున్నా వాళ్ళు గౌరవించుకోవడం మన సాంప్రదాయం, ఎవరున్నా కానీ. ఏదేమైనప్పుడు కూడా ఈ యొక్క భాషని, అతను వ్యవహరించే ఆ వ్యవహార శైలిని ఒకసారి మనం చర్చించుకుందాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా ఆర్ఎల్డి పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ కపిల్వాయి దిలీప్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడుగుదాం, ఎందుకంటే ఏది ఏంటి అనేది క్షుణ్ణంగా విశదీకరించడంలో ఆయన మంచి అన్వేషణ చేయి, ఆయన అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ రాష్ట్రం జరుగుతున్నటువంటి రాజకీయాలు ఏ విధంగా ముందుకెళ్తున్నాయి అనేది. సార్ నమస్కారం. నమస్తే రవి. సార్, ఇప్పుడు ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా నిన్న మీరు చూశారు ఆయన 9 గంటలు అక్కడికి వెళ్ళి ఏదో విచారణకు అటెండ్ అయ్యి వచ్చి ఏం మాట్లాడాడని. మంచి అంతకుముందు కూడా వాళ్ళ నాన్నగారు ఏదైతే కాళేశ్వరం విషయంలో కమిషన్ ముందు అటెండ్ అయ్యారు, పీసీ ఘోష్ కమిషన్ ముందు అటెండ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఈయన ఏ విధంగా మాట్లాడాడు అనేది. ముఖ్యమంత్రి ఎవరున్నా కానీ మనం గౌరవించుకోవాలి, మీకు నచ్చినా నచ్చకపోయినా, మరి మీకన్నా కానీ ఎవరికైనా నచ్చినా నచ్చకపోయినా గౌరవించుకోవాలి. అందులో ఆయన బయటకు వచ్చి ఏం మాట్లాడేటప్పుడు హౌలా అన్నం, తర్వాత ఏంటది ఈ కాకుండా ఏదో ఏదో చిల్లరగాడు, ఇలాంటి రకరకాల మాటలు మాట్లాడి నిన్ను కూడా చాలా దారుణంగా మాట్లాడాడు. సో ఏంటి సార్ అసలు ఇట్లాంటి వ్యాఖ్యల మీద మీరేమంటారు? ఒకటి, సరే, పొలిటికల్ రైవలరీ ఈజ్ రైవలరీ. ఎవరికైనా పాలిటిక్స్లో ఈ విధంగా మాట్లాడుకోవడం అనేది అంతగా కాకపోయినా గతంలో కంటే విపరీతంగా ఈ విధంగా దూరడి పెరిగిపోయింది. గతంలో ఒక డిగ్నిఫైడ్ వేలో అటాక్ చేసేవాడు, విధానాల మీద అటాక్ చేసేవాడు పొలిటికల్ పార్టీస్, ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఏ వ్యంగ్యాస్త్రాలు ఎప్పుడో ఒకసారి వేసుకునేవాడు. కానీ ఇంత విచ్చలవిడిగా బూతులు, బండా బూతులు, ఆవిడ తిట్టుకోవడం, వీళ్ళు తిట్టుకోవడం అనేది ఈ మధ్య పరిపాటి అయిపోయింది, రాజకీయాల్లో కామన్ అయిపోయింది. ఫార్చునేట్ అదే విధంగా కూడా అది యాక్సెప్టబుల్ అయితే కాదు. ఈ ప్రజలు కూడా ఒక్కోసారి విసిగిపోతారు ఈ విధమైనటువంటి ఈ భాషతో. సో నేనేమంటానంటే ఆ భాష, పదజాలం మీరు అన్నట్టుగా మీరు సీఎం స్థానాన్ని గౌరవించాలన్నారు కాబట్టి అది కరెక్ట్ పడదు. ఇప్పుడు సీఎం అంటే నాకు కూడా పడదు, ఆ పాత సీఎం అంటే పడదు, కొత్త సీఎం అంటే పడదు. అంత మాత్రం చేత ఆయన కూడా కుర్చీ అది, దాన్ని మనం గౌరవించుకోవాలి. మనం ఇచ్చినటువంటి పదవి, మన సీట్ అది, మన సీట్ ఇన్ ద సెన్స్ పబ్లిక్ సీట్. సో దానికి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది మినిమం కర్టసీ అనేది నేను అనుకుంటున్నాను. సో వాట్ ఎవర్ క్రిటిసిజం. ఇంకోటి ఏంటి లొట్టపీస్ కేసు మీరు అన్నారు కదా, 55 crores అనుకుంటుంది, 55 కోట్లు. మీ జ్ఞాపకం ఉంటే పి నరసరావు సంబంధించిన కేసు సుప్రీంకోర్టు అది కొట్టేస్తే ₹1,00,000. అప్పుడు ఆయన నాన్న ముప్పు తిప్పలు పెట్టారంట. అవునా కదా, కొన్ని ఏళ్ళు తిరిగాడు సుప్రీంకోర్టు చుట్టూ, ఆగి నిర్దోషిని వదిలేశారు. రాజీవ్ గాంధీకి సంబంధించిన బోఫోర్స్ కేసు కూడా 5 కోట్లే. దేశం అంతా మారిపోయింది ఆ రోజుల్లో. సరే, ఎప్పుడో కావచ్చు కానీ 5 కోట్లు అంటే ఇప్పుడు మ్యాటర్ కాదు. ఇప్పుడు మీరు ఆ లెక్కలో అది కూడా చిన్న కేసే. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ మీరు చెప్తాను. నా బ్యాచ్మేట్ కాదు, నా జూనియర్ ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఉండేవాడు. ప్రభుత్వ సొమ్ము మామూలుగా మాకు ఇట్లా మేము డ్రా చేస్తాం, ఖర్చు పెడతాం, లెక్కలు ఇవ్వాలి మీరు.
ప్రతి నెల లెక్క అందులో 500 రూపాయలు తీసుకొని 499 రూపాయల 95 పైసలు ఎక్కించాడు. 5 పైసలు మిస్ అయ్యాడు ఏదో కారణం చేత. అతను డిస్మిస్ చేశారు. ఓకే. 5 పైసలకి ఓ డిస్మిస్ చేస్తే ఆయన కోర్టుకు పోయాడు. హైకోర్టులో చెలవే, ఇంకెక్కడికి పోయాడు, సుప్రీంకోర్టు పోయాడు, 20 ఏళ్ళు కొట్లాడాడు. ఈ లోపల రిటైర్ అయ్యాడు. ఓకే. రిటైర్ అయ్యాక సుప్రీంకోర్టు కొట్టేసింది. కొట్టేస్తే మొత్తం జీతం అంతా కట్టాల్సి వస్తుంది గవర్నమెంట్. మరి ఆ కేసు వాల్యూ ఎంత? 5 పైసలు. ఎందుకు అంటే రూల్స్ అండి అది. 5 పైసలైనా అవినీతే, 5 కోట్లైనా అవినీతే, 55 కోట్లైనా లొట్టపీసు లేదు అక్కడ. నీకు అర్థం కావట్లేదు అది. లొట్టపీసు ప్రభుత్వ ధనం అది. అందుకని ఎగ్జాంపుల్ 5 పైసలు ఒకటే, 55 కోట్లు కూడా ఒకటే రండి బాబు. పైసలు మీరు చూడండి ఎగ్జాంపుల్. జైహింద్ ఆయన పేరు, ఫారెస్ట్ ఆఫీసర్ 5 NP కోసం డిస్మిస్ అయ్యి 20 years ఓట్లాడు సుప్రీంకోర్టు దాకా. అంటే రూల్స్ అట్లా ఉన్నందుకు అంతే కదా, రూల్స్ ఉండటం వల్ల అతను అయింది. నీకు 55 crores చిన్నగా కనబడుతుంది. అదే తప్పు అంటారు. నువ్వు తప్పు చేసావు అనేది అభియోగం. ఓటు ద్వారా తెచ్చుకోబోయి నువ్వు చేయలేదని. అంతే దాన్ని లొట్టపీస్ అంటే ఎట్లా? ఇది ఒకటి. సరే సీఎం నువ్వు తిడుతున్నావు, ఆయన నిన్ను తిడుతున్నాడు, వేరే అంశం. నీకు కాదని ఎట్లా అంటాం మనం. కానీ అంత చురుకం చేయాల్సిన అవసరం లేదు సీఎం. ఏంటంటే ఆ భాష అనేది కానీ అది కరెక్ట్ కాదు. వాళ్ళే మీరే అన్నట్టుగా ఈ దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఉంది. నీది నువ్వు నాది అన్నట్టు. ఇప్పుడు నువ్వైతే మరి ఎందుకు కాళేశ్వరం మీద ఎంక్వైరీ, ఎందుకు మీరు చెప్పిన ఫోన్ ట్యాపింగ్ మీద ఎంక్వైరీ జరుగుతున్నాయి ఎంక్వైరీస్. అంటే ఇక్కడ తప్పు జరిగింది కాబట్టి ఇన్వెస్టిగేట్ చేస్తే తప్పు వచ్చిన ఎవడైతే నిర్ధారించబడతారో వాడు జైలుకు పోవాల్సిందే, లేదా తప్పును ఫేస్ చేయాల్సిందే. అల్టిమేట్గా కోర్టు నిన్ను కొట్టేస్తా, వదిలేస్తా, 20 years వదిలేస్తా, 30 years వదిలేస్తా, నువ్వు జైలుకే పోతావు అది లేదు. అవును. ఇంకోసారి కూడా ఒకసారి గతంలో ఎగ్జాంపుల్ చెప్పా. సుఖరామ్ అనేవాడు కాంగ్రెస్ మంత్రి, మొదటి టెలిస్కామ్లో నిందితుడు. ఈ దేశంలో జరిగిన మొట్టమొదటి కుంభకోణం స్కామ్, టెలిస్కామ్, దాని ఏమంటారా, అదే 2G స్కామ్. స్పెక్ట్రమ్ కేసులో మొట్టమొదటి నిందితుడు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు పట్టింది పాపం ఆయన. ఇది దాంట్లో నిందితుడు అని సుప్రీంకోర్టు తెలుసడానికి జైలు శిక్ష పడ్డది. అప్పటికి ఆయన వయసు 92 ఏళ్ళు, 92 yearsకి నిందితుడు అని చెప్తే ఆయన అరెస్ట్ అయిన 6 నెలలకి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. జైలు పోయిన 6 నెలలకే. మరి అంతే ఉంది. ఏం చేస్తాను? ఈ దేశంలో ఉన్నటువంటి ట్రయల్ పరిస్థితి, కోర్టుల పరిస్థితి అట్లుంది. నేను ఏం చేయలేము మనం. నువ్వు నిర్ధారించుకోబోయి అని నువ్వు బయటకు వచ్చావు కదా. అనేది ఏంటంటే నువ్వు నీతో పాటు నువ్వు యాంటిసిపేటరీ బెయిల్ పోయారు, నీకు కూడా మరి యాంటిసిపేటరీ బెయిల్ దొరికిందో లేదో రాదలేదు. మీ సిస్టర్ అయితే యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకొని కాదు, రెగ్యులర్ బెయిల్ తీసుకొని బయటకు వచ్చింది. మరి నిజమో కాదో రేపు కోర్టులు తెలుస్తాయి. నీకు తొందర ఎందుకు, అరుపులు కేకలు ఎందుకు అంటున్నా. ఇప్పుడు మీరు మురికి బట్టలు పబ్లిక్లో ఎందుకు ఉతుక్కుంటున్నారు? పబ్లిక్లో మురికి కనబడుతుంది, లోపల ఉతుక్కోండి బట్టలు. సో అందువల్ల నేను అనుకోవడం ఏంటంటే ఆ పిల్లాడు తన యొక్క పరిధిని దాటి అతిక్రమించి మాట్లాడుతున్నాడు. సో ఇంకోటి, ముఖ్యమంత్రిని పట్టుకుని అంటే నోట్ల కట్లతో అడ్డంగా దొరికిపోయిన దొంగవును, 4 రోజులు జైల్లో ఉన్నావు నువ్వు మా గురించి కేసీఆర్ గారి గురించి మాట్లాడే స్థాయి అనేది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళ నాన్న మీద పాస్పోర్ట్ అభియోగాలని, పాస్పోర్ట్లో డబ్బులు తీసుకొని పారిపోయాడు. ఆయన పేరే దుబాయ్ చంద్రశేఖర్. ఓకే, దుబాయ్ చంద్రశేఖర్ ఆయన పేరే దుబాయ్ చంద్రశేఖర్. తెలియదా మీకు? మరి ఏం చేయమంటావు? నమ్మమంటావా, నమ్మొద్దంటావా? నేను ఆయన ప్రైవేట్ సెక్రటరీ పనిచేసే కదా. ఒకరోజు వెంకటస్వామి గారు పిలిచాడు నన్ను. పిలిచి దివంగత వెంకటస్వామి, ఏది మన వివేక్ వాళ్ళ ఫాదర్ గారు పార్లమెంట్లో కూర్చుంటే ఎవరో చెప్పారు దిలీప్ పోతున్నాడు అని. దిలీప్ బిట్రా అన్నాడు. అంటే పోయి నమస్తే పెట్టి సార్ నమస్కారం అంటే, ఏయ్ మీ బాస్ని పోలీస్ లాకప్లో వేస్తే నేనే విడిపించా అన్నాడు. ఎందుకు వేశారు నాకు తెలియదు. ఢిల్లీ పోలీస్ లాకప్లో వేస్తారట. వెంకటస్వామి ఫోన్ చేసి మావాడు చంద్రశేఖర్ వదిలిపెట్టానట. ఆయన అప్పుడు యువ కాంగ్రెస్ నేతట ఢిల్లీలో. వెంకటస్వామి అయిపోయాడు నాకు, నేనే విడిపించా దిలీప్ అని. ఉండొచ్చు, పెద్దవాడు అబద్ధం చెప్పాడు కదా. మరి ఎందుకు పోయాడు మీ నాన్న లాకప్ రూమ్లోకి కనుక్కో. నేనేమంటానంటే అంతే కదా, మరి ఇది అనవసరం. పోయాడు, జైల్లో ఉన్నాడు పాపం. అప్పుడు బహుశా వీళ్ళు ఇంకా హెరాస్ చేసి కన్యాదానం చేయడానికి కూడా పర్మిషన్ ఇచ్చట్లేదు. ఓకే ఓకే ఆ కేసులో ముఖ్యమంత్రికి ఆయన పోయి కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకుంటే ఇక రేపు ఇక గంటలో ముహూర్తం ఉందనగా నాకు తెలిసేప్పుడు చంద్రబాబు ఆయన వైఫ్ రెడీ అయ్యి వెళ్ళిపోయారు కన్యాదానం చేయడానికి రేవంత్ స్థానంలో. ఆయనకు అంత అభిమానం ఉండే చంద్రబాబు అంటే. ఈ లోపల కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది, కండిషనల్ 2 hours 3 hours వదిలిపెడితే పాపం కన్యాదానం చేశాడు చీఫ్ మినిస్టర్. అంత దారుణంగా మరి నువ్వే హింసించావు కదా, నీ సిస్టమ్ ద్వారానే హింసించావు కదా. నేనేమంటున్నా అంటే ఆయనైతే నేను అరెస్ట్ చేయదలుచుకుంటే క్షణంలో చేయొచ్చు అన్నాడు ఆ మాట సీఎం. అవును, నేనే తలుచుకుంటే
క్షణం పడదన్నాడు. కనబట్టదు అన్నాడు. అవును, అలా కక్షపూరితంగా చేయాలంటే నేను కక్షపూరితంగా నేను చేయాలి, నేను వదిలేస్తున్నా. సిస్టమ్ దాని పని దాన్ని చేసుకోమని వదిలేస్తున్నా. నిజంగా చెప్పండి, నిజంగా కక్షపూరితంగా నేను చేయాల్సుకుంటే ఎవ్వడు కూడా బయట ఉన్నాడు అన్నాడు. వాస్తవంగా కూడా ఒకవేళ చేయాలనుకుంటే ఆయన ముఖ్యమంత్రి ఆయన ఇమీడియట్లీ చేయించవచ్చు. క్షణం పట్టదు ముగ్గురు లోపల, అన్ని ఉన్నాయి ఎంక్వైరీలు. కాబట్టి ఆయన ఆ పని ఈయన చేయట్లే కదా. ఎందుకు నోరు దాడుతూ ఉంటున్నా? నేను సీఎం మీద ప్రేమతో కాదు నేను చెప్పేది, సిస్టమ్ మాట్లాడుకుంటాం అంతే. సిస్టమ్ గురించి చెప్తున్నా. కాబట్టి నువ్వు తొందరపడకి, ఎంత తిడుతున్నావు, వెయిట్ చేయి. 50 కూడా లొటపీస్ కేసు ఏం కాదు అది. నువ్వు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నీకు ఎంక్వైరీ నోటీసులు ఇచ్చారు అధికారుల ముందు. నువ్వు హాజరు కావాలి, డిగ్నిఫైడ్గా ఆన్సర్ చెప్పాలి, డిగ్నిఫైడ్గా బయట కూడా మాట్లాడాలి. అది కానీ మనం మాట్లాడితే కాళేశ్వరం విషయంలో కేసీఆర్ గారిని అదేవిధంగా హరీష్ రావుని జైల్లో వేస్తాను అంటున్నాడు. వేసుకుంటే వేసుకో, ఈయనే మాట్లాడుతున్నాడు. వేసుకోని మరి దాంట్లో ఇప్పుడు కంక్లూజన్కి వచ్చింది. జస్టిస్ ఘోష్ కమిటీ రేపు మాప నివేదికిస్తుంది. అందరి ఎంక్వైరీతో పాటు చంద్రశేఖరరావు కూడా అయిపోయింది, హరీష్ది అయిపోయింది, ఈటల రాజేంద్రది అయిపోయింది, అందరూ చేశారు. ఇప్పుడు ఇచ్చేటువంటి ఫైండింగ్స్ అనేది క్రూషియల్. అందులో నిజంగా వీడిని నిందితునంటే ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు. నువ్వు చెప్పేది ఏంది చెప్పేది? నన్ను అరెస్ట్ చేసినట్టు చేస్తారా? వద్దంటే ఊరుకుంటారా? ఆ సిస్టంలో నీకున్న ఎవిడెన్స్ని బట్టి ఆధారం రేపు ఘోష్ కమిషన్ ఏం చెప్తుందో, దోషి అంటే అరెస్ట్ చేస్తారు. నువ్వేం చెప్పేది నా అరెస్ట్ చేయని? అవసరం ఉంటే చేస్తారు, లేదా ఊరుకుంటారు. అది నా పెద్ద, అందులో మంత్రిగా చేసిన వాడికి తెలుసు కదా ఆ సంగతి. అవసరం ఉంటేనే చేస్తారని, ఎందుకు ఆ మాటను అనాలి అంటారు. ఓకే. సో ముఖ్యంగా చూసుకుంటే సార్, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరంతా రెడీగా ఉండండి. ఈ ప్రభుత్వం గ్యారంటీ గద్దె దింపే కార్యక్రమం జరుగుతుంది. కార్యకర్తలందరికీ నేను భరోసా ఇస్తున్నా, డెఫినెట్లీ మీరు అందరూ బుద్ధి చెప్పాలని అంటున్నారు. కానీ నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఏదో కాస్త కోస్తో ప్రజలకి కాస్త సంక్షేమం అందించే కార్యక్రమం కనపడుతుంది. ఎలా ఉండబోతుంది? ఎందుకంటే దీని మీద రకరకాల వార్తలు, ఇటు ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ కూడా గట్టిగానే ఉంది, బీజేపీ గట్టిగానే ఉంది. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? ఒకటి, ఈ పీరియడ్ ఆఫ్ 6 months మనందరం కూడా యాక్సెప్ట్ చేయాల్సింది అంటే కాంగ్రెస్ కొంచెం గ్రాఫ్ పడిపోయింది. మీరు అన్నట్టు కొన్ని సంక్షేమ పథకాలు చేశాడు, ఇంకొన్ని చేద్దాం అనుకుంటున్నాడు. అవి ఇంకా మిగిలినవి కూడా హామీలు నెరవేరిస్తే కొంత గ్రాఫ్ లేచే మాట వాస్తవం. అయినా ఏ కారణం చేతిన ఓవరాల్ గ్రాఫ్ కాంగ్రెస్ పడిపోయింది. ఈ కారణం చేత ఈరోజు వాళ్ళు నెంబర్ 3 పొజిషన్లో ఉన్నారు. నెంబర్ 1లో బీజేపీ ఉంది, నెంబర్ 2లో బీఆర్ఎస్ ఉంది, నెంబర్ 3లో కాంగ్రెస్ ఉంది. స్థానిక ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరిగితే వాళ్ళ పరిస్థితి 1, 2, 3. కాబట్టి నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పెట్టదు. ఏదో కారణం అడ్డం పెట్టి రేపే నోటిఫికేషన్ అంటది, ఎవడో కోర్టులు వేస్తాడు. ఈ కారణం ఆ కారణం ఇది సాగదీస్తారు 1 year దాకా. ఎందుకంటే మీరు చెప్పిన మిగిలిన హామీలు నెరవేరిస్తే తప్ప పబ్లిక్ ముందు పోయే పరిస్థితి కాంగ్రెస్లో లేదు. చాలా తెలివిగలడు రేవంత్, ఆశామాషం కాడు. ఎవరో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏదో మాట్లాడుతూ కూడా చేస్తే దానికి 1 month లో నోటిఫికేషన్ అన్నారు. దానికి మహేష్ కుమార్ గౌడ్ కూడా అట్లా ఎందుకు మీరు లేనిపోయిన స్టేట్మెంట్ మీరు ఎందుకు ఇస్తున్నారు, అధిష్టానం నిర్ణయం ఇది, మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడకుండా మనం మందలించినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. కరెక్ట్. యాక్చువల్లీ అనుకుంటున్నారేమో ఇద్దామని, కానీ ఎవరో వాళ్ళు కోర్టుకు పోతారు. నేను చెప్తాను మీకు, అది కాదు. మీకు 1 year దాకా ఎలక్షన్ రాదు, 1 year దాకా రాదు. ఎందుకు కారణం అంటే వాళ్ళు హామీలు నెరవేర్చలేదు. ఈరోజు కాంగ్రెస్ 3వ స్థానాన్ని రావడానికి ఒప్పుకోదు. ఆ కారణం చేత దాన్ని ఏదో రకంగా డాట్ చేస్తారు, ఏదో రకంగా. వీళ్ళు కాదు ఇంకోటి 3rd personతో వాళ్ళే కోర్టుకేసి కేసు తీసుకొస్తారు తప్ప లోకల్ బాడీని ఫేస్ చేసే పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ లేదు. బట్ చచ్చిపోయిన బీఆర్ఎస్ లేచింది. వీళ్ళ పాలసీస్ ఫెయిల్యూర్ వల్ల, వీళ్ళ దాని ఏమంటారు చాతగానితనం వల్ల, అమ్మటారాలు చాతగానితనం వల్ల లేచింది అది. అందువల్ల కేటీఆర్ ఆ మాటలు మాడుతున్నాడు, మేమే గెలుస్తాం. కానీ సరే లేచింది, వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్న కేటీఆర్ గారు ఇలాంటి మాటలు మాట్లాడి ఇంకా దాన్ని దిగజార్చే కార్యక్రమం చేస్తాను. యాక్చువల్లీ నీ చేతికి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కూడా వచ్చాయి, నువ్వు ఎందుకు వాడుకోలే, నువ్వు క్యాండిడేట్ ఎందుకు పెట్టలే, బీజేపీకి ఎందుకు ఇండైరెక్ట్ సపోర్ట్ చేసావు, సో రేపు కూడా లోకల్ పడే బీజేపీకి చేస్తావా అనుమానం వస్తుంది. ఈ ఇద్దరిలో బీజేపీ ముందు ఉంది కదా. ఇప్పుడు సంస్థాగత నిర్మాణం పూర్తిగా లేని, గ్రామాల్లో ఇప్పటికి కూడా శాఖలు లేనటువంటి బీజేపీ వీళ్ళ యొక్క అశక్తత వల్ల, ఒకటి ఫెయిల్యూర్, ఒకటి అశక్తత, సడన్గా అది నెంబర్ 1 స్థానానికి వచ్చింది బీజేపీ. ఇంకా వాళ్ళ నాయకత్వం అనేది సరిగ్గా లేదు. అన్ఫార్చునేట్గా వాళ్ళు ఈ పార్టీకే వాళ్ళ అధ్యక్షుడు ఎవరో నిర్ణయించుకోవాలి. అది ఆలస్యం చేయడం వల్ల వచ్చిన వ్యాక్యూమ్ని పూర్తిగా వాళ్ళు వాడుకోలేకపోతున్నారు. మరి కిషన్ రెడ్డి గారు మనిషి మంచోడే కానీ మరి ఎట్లా అందులో పోవట్లా, చచ్చుకోవట్లా. అసలు ఆయన కొంచెం ఉదాసీనంగా ఉంటాడు. అనుకున్న అదనపు బాధ్యతలు, అక్కడ మంత్రి శాఖ, వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అప్పటికే చాలా రిలక్టెంట్గా వద్దంటూ ఆయనకు అంటగట్టినట్టుగా మనందరం చూసాం. ఆ కారణం చేత ఆయన దూసుకొని పోవట్లే. వ్యాక్యూమ్ ఉంది అక్కడ. ఆ వ్యాక్యూమ్లో వెళ్ళడానికి నీకు నిజంగా అధ్యక్షుడిని తొందరగా నిర్ణయించుకుంటే ఆయన పని ఆయన చేసుకున్నాడు. క్యాడర్ కూడా అదే అంటుంది, తొందరగా ఏదో నిర్ణయం తీసుకోవాలి. దానిలో పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది. వ్యాక్యూమ్ కనపడుతుంది,
మీరు వాడుకోవట్లే. సో అది ఈ 1-2 monthsలో లోకల్ బాడీ వచ్చే లోపల వాళ్ళు కనుక కరెక్ట్ క్యాండిడేట్ని చూస్ చేసుకుంటే డెఫినెట్లీ ఈరోజు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి పొలిటికల్ పార్టీలు అయినా మేము ఆ స్థాయిలో లేం కదా, అక్కడో ఇక్కడో పోటీ చేస్తాం, ఒకటో రెండో గెలుస్తాం, అది వేరే విషయం. బట్ టాప్ లెవెల్లో ఉన్న ముగ్గురికి మాత్రం అది ట్రయాంగిల్ పోటీ. ఆ ట్రయాంగిల్ పోటీలో నెంబర్ 1 స్థానంలో ఈరోజు మాత్రం బీజేపీ. కానీ ఇక్కడ ఈటల రాజేందర్ గారు అధ్యక్ష రేసులో ఉన్నప్పటికీ ఈ మధ్య బీఆర్ఎస్కి అనుకూలంగా కేసీఆర్కి అనుకూలంగా మాట్లాడుతున్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఆ పార్టీలకు వెళ్తాడని కాదు, కానీ వీళ్ళిద్దరూ ఎలాగా ఒకటే కదా అన్న ఉద్దేశంలో రేపు అధ్యక్షుడికి ఒక రూట్ క్లియర్ చేసుకోవడం కోసం అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు అనేది కూడా ప్రధానంగా వినపడుతుంది సార్. ఇప్పుడు ఒకటి ఈటల కొంచెం సౌమ్యుడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. తను అక్కడ ఉన్నాడు, ఏది ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి అందులో అంతర్భాగం కాబట్టి ఆ నిర్ణయంలో అతనికి భాగస్వామ్యం ఉంది. ఆ కారణం చేత అంత మంచిగా జరిగిందని చెప్పుకుంటాడని అనుకుంటున్నాను. లేదు సీఎందే తప్పు, ఈ డబ్బులు ఇంత పెట్టకపోండి ఎట్లంటే ఫైనాన్స్ మినిస్టర్ వేసి సంతకాలు పెట్టి ఆయన క్యాబినెట్ నిర్ణయం ఏందంటున్నాడు. అదే తుమ్మలేమో అసలు క్యాబినెట్ రానే లేదు కాళేశ్వరం అంటున్నాడు. అదే కదా కాంట్రవర్షియల్. ఇప్పుడు మళ్ళీ నేను కూడా విచారణ ముందు హాజరవుతాను, నా దగ్గర కూడా అసలైన ఆధారాలు ఉన్నాయి. అసలు క్యాబినెట్కి విచిత్రమైన విషయం చెప్పాడు. క్యాబినెట్ కూడా రాకుండా సీఎం సంతకం పెట్టేసి ప్రాజెక్ట్ ఇచ్చాడంటే ఆశ్చర్యం. ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నాం ఆయన 1 man షో అని. ఆ 1 man షోకి ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్ అవుతుంది. క్యాబినెట్ అప్పుడు కూడా లేకుండా ఇవ్వడం ఇచ్చినా సరే నువ్వు ఆ రోజు నోరి పేపర్స్ లేకపోవచ్చు ఫైనాన్స్ మినిస్టర్కి, వచ్చిందో చుట్టూ సంతకాలు పెట్టి ఉంటాడు. అందుకని దాన్ని సపోర్ట్ డిఫెండ్ చేసే ప్రయత్నం చేసి ఉంటాడు. ఎందుకంటే నువ్వు ఒకవేళ తప్పు చెప్పావు అనుకో, లేదు సీఎం తప్పు, ఇది తప్పు, అది తప్పు అంటే నువ్వు ముందు ఎవిడెన్స్ ఇవ్వాలి, నువ్వు అక్యూడ్ అయిపోతావు అందులో. సో ఆ కాళ్ళ చేత అని ఉంటాడు అనుకుంటాను. అంతేగాని ఆయనకి ఏదో పెద్ద కొత్తగా పుట్టుకొచ్చిన ప్రేమ కానీ ఎప్పుడు రాబోయే అలయన్స్ గురించి ఆలోచించి ఇప్పుడు వీటిలో మాట్లాడే మనస్తత్వం ఉన్నాడు కాదు. సో ఉన్నదినోటి చెప్తాడు, మంచి అయితే మంచి అంటాడు, కాదు చెడు అయితే అట్లా చెప్పుకుంటాడు. తనకు సంబంధించింది ఓన్లీ బడ్జెటరీ అలికేషనే తప్ప డిజైన్ మీద ఆయన నిర్ణయం ఉండదు, లొకేషన్ మీద ఆయన నిర్ణయం ఉండదు, ఎత్తు మీద ఆయన నిర్ణయం ఉండదు. ఇది నథింగ్ టు డూ. ఆయన దగ్గరికి ఓన్లీ 100 రూపాయల బిల్లు వస్తే నువ్వు పాస్ చేస్తావా పాస్ చేయవా ఒకటే. కానీ ఈ మెయిన్ అని కొంచెం టెక్నికల్ సబ్జెక్ట్స్ తనకు సంబంధం లేదు కాబట్టి ఫైనాన్స్ సంబంధించిన వరకు నా డ్యూటీ నేను చేశాను ఉంటాడు. ఓకే. సో కవిత గారు ఒకవేళ పార్టీ పెడితే ఏంటి సార్ అంటే మీ ఉద్దేశం ఏంటి? అంటే వాళ్ళు పెట్టదా పక్కన పెడితే ఒకళ్ళు పెడితే ఎలా ఉంటుంది, పెట్టకపోతే ఏంటి? పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది కానీ అందులో కవిత రావడం అంత ఈజీ కాదు. ఆమె పెడితే వెల్కమే, ఎందుకంటే ఆమె టీఆర్ఎస్ నోటి తిరుగుతుంది, తప్పులు చేశారు, సామాజిక న్యాయం పాటించలేదు, మా తండ్రి బూలాశంకరుడు చుట్టూ దయాలున్నాయి, ఎవరికి అలవేయట్లేదని అంటుంది. నిజమే కావచ్చు, మనందరం అది ఎప్పటి నుంచో అంటున్నాం. ఇప్పుడు ఆమె చెప్పారు కదా వాల్యూ పెరిగింది, దానికి వాల్యూ పెరిగింది. మీరు చెప్తారంటే సరే మీరు బయటకు వచ్చి మాట్లాడారు, కూతురు చెప్పేసరికి కాబట్టి వాల్యూ పెరిగింది ఆ మాటలకి. సో ఇప్పుడు నా పొలిటికల్ వ్యాక్యూమ్లో పార్టీ డెఫినెట్లీ వస్తుంది. డబ్బులు కూడా ఉన్నాయి ఆ దగ్గర. మనీ ఇప్పుడు పాలిటిక్స్ అంటే ఏంటి, 90% మనీయే కదా. సో అట్మాస్ఫియర్ ఉంది, డబ్బులు ఉన్నాయి. ఈమె కాస్త దాని ఇదివరకు నడిపింది కదా జాగృతి సంస్థ నిర్మాణం కూడా చేసింది, గ్రామస్తుల్లో కమిటీలు వేసింది. కాబట్టి ఆ ఒక అనుభవం అనేది ఆ పార్టీ సడన్గా లేవడానికి కూడా పనికి వస్తుంది. ఎందుకంటే జాగృతి వాళ్ళే మరో ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళదే హడావిడి కవితక్క సీఎం అని. కాబట్టి ఆ కొత్తగా వచ్చి వాళ్ళ నుంచి నిర్మాణం చేయాల్సిన అవసరం కవితకు లేదు. ఆ జాగృతి సంస్థనే కన్వర్ట్ చేస్తారు. చాలా మంది మీలాంటి రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే మేము మరో షర్మిల వద్ది తప్పితే ఇక్కడ అంత సీన్ లేదంటున్నారు. అంత ఇప్పుడు ఒక డెంట్ అంటే ఐడియా ఉంది, కార్లో డెంట్ దెబ్బ డెంట్ క్రియేట్ చేయగలుగుతుంది. ఉన్న సిస్టంలో ఒక డెంట్ కొట్టగలుగుతుంది తప్ప తనే కొన్ని సీట్లు గెలిచే పరిస్థితి ఉంటుందని ఇప్పటికిప్పుడైతే నేను అనుకోను. ఒకటి అనూహ్యంగా బీసీ కాన్సెప్ట్ ఎమర్జ్ అయింది, విపరీతంగా ఎమర్జ్ అయింది. సో ఆ కాన్సెప్ట్ ముందు తను ఒక అగ్రవర్ణాలకు చెందిన మహిళగా అది నెగ్గుకు రాలేదు. విజన్ డాక్యుమెంట్ ఉంటే తప్ప అని చెప్పలేము. రేపు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇద్దరిని పెట్టి ఇప్పుడు మైనార్టీ అని ఇంకోటి అని తను ఓన్లీ హానరీ చైర్మన్ ఉండి వాళ్ళని ప్రమోట్ చేస్తే అది వేరే విషయం. కాబట్టి ఆమె ఏంటి విజన్ అది తెలియదు, చెప్పాలి ఇది మా విజన్ అంటే దెన్ పీపుల్ డిస్కస్ అండ్ దే విల్ డిసైడ్ వెదర్ టు సపోర్ట్ హర్ ఆర్ నాట్. కానీ ఇప్పటికప్పుడు పార్టీ పెడుతుంది పెట్టలేదు అనే మీద మనం వెంటనే కామెంట్ అయితే చేయలేం. బట్ ఆమెకు కాన్ఫిడెంట్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఆమెను పొమ్మనలేక పొగబెట్టారు ఆ ఇంట్లో. ఓకే. ఆ పొగ వల్ల ఆమె బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడ్డది. తండ్రి కూడా పిలవట్లేదు, మాట్లాడట్లేదు, ఆయన లెటర్స్ 8 రాసిందట, ఎడబారేసారో తెలియదు. ఇప్పుడు కొత్త లెటర్ లీక్ చేశారు. సో ఆమెకు ఒక సఫకేషన్ క్రియేట్ అయింది. ఈ సఫకేషన్ ఆమె అధిగమించాలంటే నేను అనుకోవటం పొలిటికల్ పార్టీ పెట్టడం తప్ప వేరే మార్గం కవితకు లేదు. అది సక్సెస్ అయిద్దా ఫెయిల్ అవుతా మీరు ఆమె షర్మిల అవుతా ఇంకోటి అవుతా అనేది మనం చెప్పలేదు కానీ తర్వాత విషయం. బట్ కానీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనే దానికి రకరకాల ఊహాగానాలు. బీజేపీకి వెళ్తుందని కొంతసేపు, కాంగ్రెస్కి వెళ్తుందని కొంతసేపు,
బీజేపీకి వెళ్ళే అవకాశం అయితే లేదు, ఎందుకంటే ఆ పార్టీని విభేదించే కదా బయటికి. ఉన్నా కూడా ఏముంది కేసులు ఉన్నాయి కదా, ఆ కోణంలో కేసులు ఉన్నవాళ్ళు అందులో పోయి ఆ కేసులు పక్క పెట్టించుకున్నారా లేదా చూసాంగా, కనపడుతుంది కదా, కళ్ళకు కట్టినట్టుగా. పేర్లు వద్దు కానీ ఎంతమంది మీద ఈడీలు సిబిఐలు ఐటీలు పడి వాడు పార్టీ మారి అదే కదా వాషింగ్ పౌడర్ నిర్మా బదులు వాషింగ్ పౌడర్ మోడీ అన్నారు. బీజేపీ అలయన్స్ పార్టీ మాట్లాడకూడదు, బీజేపీ అలయన్స్ పార్ట్నర్ మా రాష్ట్రీయ లోక్దల్, అందులో ఉన్న మాట్లాడకూడదు కానీ. బట్ డెఫినెట్లీ ఎవరైతే బీజేపీలో చేరారో ఇట్లాంటి అభియోగాలు ఎదుర్కొంటున్న వాళ్ళు వాళ్ళ మీద ఎంక్వైరీస్ స్లో డౌన్ అయిన మాట వాస్తవం. ఎత్తేరు అట్లే ఉంటే వాళ్ళు బయటకు తీస్తారు, ఏదో రోజు పోతే జైలు కూడా పోవచ్చు. ఇంతకుముందు చెప్పిన సుఖరామ్ 92 ఏళ్ళకి పోయినట్టు. కానీ బట్ ఈ రోజు మాత్రం స్లో డౌన్ అవ్వడం చూస్తున్నాం. అడ్వాంటేజ్ కూడా తీసుకోవచ్చు ఆమె. అది పక్క పెడితే కాంగ్రెస్ మనమే చూసాం, 6 తీసుకొస్తాను నాకు మంత్రి పదవి ఇస్తామని అడిగిందని, ఎంతవరకు కరెక్ట్ తెలియదు. మరి రేవంత్కి పురాశ్రమంలో మరి మిత్రురాలట, మరి తెలియదు. ఆయన యాక్సెప్ట్ చేస్తే 6 తీసుకొస్తే మంత్రి అవుతుంది మన కళ్ళ ముందు. ఎంతమంది వేరే పార్టీలు తీసుకొచ్చి అప్పుడు టీఆర్ఎస్ మంత్రులు చేయలేదు, యాంటీ డిఫెక్షన్ తూట్లు పడిచారా లేదా. సో ఈవెన్ ఎదగాలంటే ఏమని చేయొచ్చు, ఈవెన్ కూడా చేస్తారేమో. కాబట్టి నథింగ్ కెన్ బి రూల్డ్ అవుట్ ఇన్ పాలిటిక్స్, ఏదైనా జరగచ్చు. ఈ మధ్య ఒకటి చూసాను సార్, నిన్న ఇప్పుడు వీడియో, ఒక యాంకరు కవిత గారిని విషయం అడిగింది, ఒకవేళ మీరు ముఖ్యమంత్రి అయితే మీరు తీసుకునే ఫస్ట్ నిర్ణయం ఏంటంటే లిక్కర్ లేకుండా చేస్తున్నారు. ఆ లిక్కర్లో ఇప్పుడు ఇరుక్కుంది ఆవిడ. అంటే ట్రోల్ చేస్తారు బాగా, బయటపడుతుంది అంటారు సార్ లిక్కర్ స్కామ్ నుంచి. కష్టం చెప్పడం కానీ, బట్ ఆ లిక్కర్ యొక్క ప్రాబ్లం వల్లనే కేజ్రీవాల్ అనేవాడు అసలు తుడిచిపెట్టుకుపోయాడు, మొత్తానికి పాపం జైలుకే పోయాడు. గవర్నమెంట్ పడిపోయింది కదా, అసలు ఆయన గెలవలేదు, ఆయన గెలవలేని పరిస్థితి. వాళ్ళ ఉప ముఖ్యమంత్రి 1.5 years జైల్లో ఉన్నాడు. సో అది ఏదో ఒక సీరియస్నెస్ ఆ కేసులో లేకుండా ఆయన జరగవు, తను అరెస్ట్ అయింది. సో ఇది ఏమవుతుంది అని ఇప్పుడే చెప్పలేదు. స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ ఉండడం వల్ల ఇవన్నీ జరిగాయి. రేపు పొద్దున అది ఒక పొలిటికల్ ఫార్చ్యూన్స్ని మార్చిపడేసింది. అది అసలు అంతర్ధానమయ్యే పరిస్థితి ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్కి వచ్చింది, ఇక్కడికి వచ్చింది, గోవాలో ఎంటర్ అయింది. దేశవ్యాప్తంగా ఏదో కొత్త తరహా పాలిటిక్స్ తీసుకొస్తున్నాడు రావాలనుకునే టైంలో దెబ్బ తగిలింది, మామూలు దెబ్బ, కొలాప్స్ అయిపోయింది ఆ పార్టీ. సో అట్లా కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు, ఈవెంట్స్, కొన్ని సందర్భాలు రాజకీయాల్లో ఒక విచిత్రమైనటువంటి వాతావరణం తీసుకొస్తాయి. ఐ రియలీ డోంట్ నో మరి. ఓకే, సో మీరు ఆర్ఎల్డి అంటే రాష్ట్రీయ లోక్దల్కి తెలంగాణకు అధ్యక్షులుగా ఉన్నారు. సో మీరు జాతీయ అధ్యక్షుడైనటువంటి జయంత్ చౌదరి గారు ఎందుకు ఈ మధ్యకాలంలో కవితను కలవాల్సి వచ్చింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవాల్సి వచ్చింది? కారణం ఏంటి? అంటే కవితను ఏమన్నా మీ పార్టీలోకి ఆహ్వానించే కార్యక్రమం జరుగుతుందా? కానీ దానికి మీరు వెళ్ళకపోవడం ప్రధానమైనటువంటి ఆకర్షణగా కనపడుతుంది. అంటే మీరు ఇక్కడ లోకల్ అధ్యక్షుడు అయ్యండి, తెలంగాణ అధ్యక్షుడు అయ్యండి, మీరు కవిత ఇంటికి కానీ అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇంటికి కానీ ఆయనతో పాటు ఎందుకు వెళ్ళలేకపోయారు? ఏంటి సార్ అసలు మీ మీద కూడా ఒక రకాలుగా చర్చకు వస్తున్నాయి. దిలీప్ కుమార్ గారి పేరు అనూహ్యంగా బయటకు వచ్చింది, ఇప్పుడు పెద్దగా ఇది చర్చ జరుగుతుంది. ఏంటి? నాకు తెలిసి రాష్ట్రీయ లోక్దళ అధ్యక్షుడు జయంత్ చౌదరి గారు మీరు అన్నట్టు ఎన్డీఏ అలయన్స్లో బీజేపీతో ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి పోవడం అనేది కొంచెం చర్చనీయాంశమే. అవును, కానీ ముఖ్యమంత్రి అనేవాడే స్కిల్ మినిస్టర్ ఇక్కడ. ఓకే, స్కిల్ మంత్రి. అవును. ఇప్పుడు ఆయన వచ్చి ఈయనని కలవాలంటే మావాడు ఎంఓఎస్ అంటే మినిస్టర్ ఆఫ్ స్టేట్స్. ఈ మినిస్టర్ ఆఫ్ స్టేట్ అనేవాడు మన రాష్ట్రంలో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కంటే తక్కువ స్థానంలో ఉంటాడు ప్రోటోకాల్ ప్రకారం. సో ముఖ్యమంత్రి వచ్చి ఈయనని కలవాడు, ఈయనపై ముఖ్యమంత్రి కలవాల్సిందే. సో స్కిల్కి సంబంధించింది ముఖ్యమంత్రి ఏదో మాడదాం అనుకుని ఉంటాడు, నేను వస్తాను అన్నాడో మరి ఈయన నేనే వస్తానో తెలియదు. బట్ ప్రోటోకాల్ ప్రకారం ఆయన పోయింది కరెక్టే. ఎవరు? మన జయంత్ చౌదరి గారు కరెక్ట్, ముఖ్యమంత్రి గారి దగ్గరికి. ప్రోటోకాల్ అనేది ఆయనది, పెద్దది. ఈయన ఎంఓఎస్ఏ కదా, క్యాబినెట్ మంత్రి అయితే ఆయన ఈయన దగ్గర రావాలి. కానీ ఎంఓఎస్ ముఖ్యమంత్రి కంటే కొద్దిగా తక్కువలో ఉన్నాడు. ఎందుకు పోయాలంటే స్కిల్ మంత్రి ఆయన, ముఖ్యమంత్రి. స్కిల్ అనేది ఆయన దగ్గర ఉంది, వేరే వాళ్ళ దగ్గర లేదు. సో ఆ అంశాలు వచ్చినాయి పేపర్లో. ఆయన స్కిల్ యూనివర్సిటీకి మద్దతు అడిగాడని, తెలంగాణకు నేను ఖచ్చితంగా సహకరిస్తానని జయంత్ చెప్పాడని మనకు పేపర్లో ఫోటోలు కూడా వచ్చాయి. బట్ అది పెద్ద కాంట్రవర్సీ అని అనుకో. నేను పోకపోవడం అంటే మీకు తెలుసు, నాకు ఇష్టం లేదు. ఆ పార్టీతోనే విభేదించి ఆయన మీద కోపంతో ఆయన ఆఫీస్లో జరిగిన సంఘటనతో బయటకు వచ్చాను. నేను నా పాత దానికి సంబంధించి నాకున్న సంబంధాలు రివైవ్ చేసి నేను ఆ పార్టీలోకి వెళ్ళాను. కాబట్టి వెంటనే నేను ఆయన ఎంత స్కిల్ మంత్రి అయినా ఎంత సీఎం అయినా నేను పరిగెత్తిపోయి చేసేదే ఉంది అక్కడ. జయంత్ చౌదరి గారు రమ్మన్నా మీరు అడిగాడు ఆయన, నేను రానని చెప్పాను. అంతతో నాకు ఇబ్బంది ఉంది, రానని చెప్పాను. ఉన్నమాట మీకు తెలుసు. ఫస్ట్ ఇంటర్వ్యూ మీరు ఫస్ట్ బయట వచ్చారు కూడా తెలుసు, ఆ ఇంటర్వ్యూ మీరు చేశాను. కాబట్టి ఆ కారణం చేత నేను చాలా సున్నితంగా తిరస్కరించా. మీరేమనుకోవద్దు, మీరు పోయిరండి, నేను రానని. సో దాంట్లో పెద్ద కాంట్రవర్సీ లేదు. ఇక కవిత అంటారా, కవిత ఇప్పుడు
ఎంపీ కాదు, ఆమెకు ప్రోటోకాల్ లేదు. మరి ఈయన పోయి కలవడం అనేది కొంచెం మీరు అన్నట్టు అదే ఇష్యూ నడుస్తుంది. ఇష్యూ. ఎందుకు కలిసారు అంటే నేను అడిగాను మామూలుగా, అడిగితే ఆయన నాకేం చెప్పాడంటే వీళ్ళిద్దరు ఒకే హౌస్లో ఎంపీలుగా పనిచేశారు, ఓకే సేమ్ హౌస్లో, ఫ్రెండ్షిప్ ఉంది ఇద్దరికి. సో ఆమె ఈయన వైఫ్తో వచ్చాడు, ఒకడు వస్తే పోయేవాడు కాదేమో, వైఫ్తో ఫ్యామిలీతో వచ్చేవరకల్లా ఓకే ఆయన ఆమె ఇన్వైట్ చేసి ఉంటుంది మీరు రండి నాకు చెప్పాడు. నేను పొద్దున మీరు వస్తారంటే నేను నా రాను, అది కూడా అప్పుడే నాకు కొంచెం తెగదెబ్బలు చేసుకుని బయటకు వచ్చిన పార్టీ నాకు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది మీరు పోయినండి అని చెప్పారు. అందువల్ల నేను కవిత దగ్గర పోలేదు. కానీ ఆయన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు నాకు ఫోన్ చేశాడు, ఎంపీ మొన్న బీజేపీ ఎంపీ చేసి ఇట్లా సార్ నేను బ్రేక్ఫాస్ట్ పెడదాం అనుకుంటున్నా, ఏది కన్వీనియంట్ ఎప్పుడు వస్తారంటే నేను మీరు ఫోన్ చేసి చౌదరి గారిని అడిగితే మీ ఇష్టం పోదాం అంటే రేపు పోదాం అన్నాడు. నేను ఆయనకు ఫోన్ చేసి రేపు మార్నింగ్ వస్తా అంటున్నాంటే అన్న మీరు కూడా రావాలన్నాడు, నన్ను ఆహ్వానించాడు. అప్పుడు పోయా, నాకు మంచి మిత్రుడు, వెరీ డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ మ్యాన్, అక్కడికి పోయా విశ్వేశ్వరరెడ్డి అన్నిటికీ అందరం కలిసిపోయాం. సో అక్కడేమో నాకు వాతావరణం అనుకూలంగా ఉంది, ఈ రెండు చోట్ల నాకు నచ్చని వాతావరణం. సో ఆయనకున్న ఫ్రెండ్షిప్ మన ఎట్లా కాదంట, ఒకటే ప్రోటోకాల్ పరంగా రకరకాల వార్తా కథనాలు, ఎందుకంటే కవితని పిలుస్తారా, ఇవన్నీ పొలిటిక్స్ ఏమి మాడారు నాకు తెలియదు నిజానికి. బట్ కవిత ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఆర్ఎల్డీ కావాల్సిన అవసరం లేదు, ఆమె సొంతంగా ఓ పార్టీ పెడుతుంది తప్ప ఆర్ఎల్డీ పార్టీకి రాదు. మా ఆర్ఎల్డీ చీఫ్ కూడా మీరు రండి అని అడిగాడని అనుకోను, వాళ్ళకున్న ఫ్రెండ్షిప్లో పోయి ఉంటాడు. నాకు తెలియదు, నేను నిజానికి అడగలే ఏమైంది ఇక్కడ చర్చ అని, అడుగుండాల్సింది అడుగుంటే రాదన్నప్పుడు మళ్ళీ ఆ క్యూరియాసిటీ నాకు ఎందుకు, అందువల్ల నేను అడగలేదు. బట్ డెఫినెట్లీ మీరు అన్నట్టు అది కాంట్రవర్సీ అయింది, చక్కర్లు కొడుతుంది ఆ విషయం మామూలు, నాకే తెలుసు, చూసాను నేను కూడా ఆ స్క్రోలింగ్స్ ఆ న్యూస్ ఐటమ్ చూసారు. రైట్. సరే మరి ఏంటి సార్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో, సరే మనకు ఎలక్షన్స్ ఎలాగా 1 year వరకు నా ఉద్దేశంలో రావు, 1 year వరకు మర్చిపోండి. ఐ డోంట్ థింక్ లోకల్ బాడీ ఉండవు. అప్పటికి కాంగ్రెస్ ఏమన్నా ఇట్లాంటి పనులు చేసి మళ్ళా కోర్టుకి ఎవడో పోయి డైరెక్షన్ ఇచ్చి లేదు మీరు 2 నెలల లోపల నిర్వహించాల్సిందే అంటే తప్ప వాళ్ళు పోరు. ఈ వచ్చే సమయంలో వాళ్ళు మిగిలిన హామీలు నెరవేర్చే ప్రయత్నం చేసి అన్నీ చేసామని చెప్పుకొని పోవాల్సిందే తప్ప ఇప్పటికిప్పుడు పోతే థర్డ్ ప్లేస్ పడిపోతారు. ఓకే. సో మొత్తానికైతే ఎప్పుడైతే ఎలక్షన్స్ అయితే మనం ఇది చేసుకోవాలి. సరే మరి ఉప ఎన్నికలు కూడా ఉండే అవకాశం ఏమైనా ఉందంటారా? అది సుప్రీంకోర్టు కామెంటరీ విచిత్రంగా ఉంది. ఇంతకుముందు 18 కేసు లాస్ట్లో నేను స్టడీ చేశా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. డెమోక్రసీలో యాంటీ డిఫెక్షన్ బిల్ వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు ఇంటర్ఫేర్ కాలే స్పీకర్ పవర్తో. విచారించి ఆఖరికి ఏం చెప్పిందంటే వీ కెనాట్ ఇంటర్ఫేర్, లేదా పార్లమెంట్ ఈజ్ సుప్రీం, వీ కెనాట్ గివ్ ఏ డైరెక్షన్ టు స్పీకర్ ఆర్ స్పీకర్ మే టేక్ ఎర్లీ డెసిషన్ అని అన్నది తప్ప ఇన్ని రోజులు కూడా అనలే. కానీ ఎర్లీ డెసిషన్ తీసుకోకపోతే కూడా మేమేమన్నా కల్పించుకుంటాను కూడా ఇప్పుడు అన్నది అది. ఇప్పుడు ఫస్ట్ టైం కామెంట్లో మీరు ఇంత డిలే చేస్తుంటే మేమైనా సైలెంట్ స్పెక్టర్స్ ఉండాలనా, ఎందుకు ఉండాలి అనే ప్రశ్న ఇప్పుడు వచ్చింది. ఆ కామెంటరీ వల్ల వాళ్ళు ఏమన్నా డెసిషన్ అంటే స్పీకర్కు మీరు 2 monthsలో డిసిషన్ చేయండి, 3 monthsలో డిసైడ్ చేయండి అనే అవకాశం కనపడుతుంది. అంతేగాని ఒకవేళ నిజంగానే వాళ్ళకి కనుక నచ్చకపోతే సుప్రీంకోర్టు నిర్ణయం అంటే ఇక్కడ స్పీకర్కి కదా వాళ్ళు ఇవ్వాల్సింది, అక్కడ స్పీకర్ కాదు పార్లమెంట్ స్పీకర్. అది పార్లమెంట్ స్పీకర్ అయితే వేరే రకంగా పోయేది, ఇక్కడ స్పీకర్ కాబట్టి వీ డోంట్ నో దే మే గివ్ డైరెక్షన్. అక్కడ స్పీకర్కి ఇవ్వడం చాలా కష్టం, ఎందుకంటే ఇచ్చారనుకోండి పార్లమెంట్ ఈజ్ సుప్రీం, వాళ్ళు తెల్లారే స్పెషల్ సెషన్ పెట్టి ఈ సుప్రీం డెసిషన్ని కొట్టిపారేస్తుంది పార్లమెంట్, జీరో అయిపోతుంది. అవకాశం ఉంది అక్కడ. సుప్రీం పవర్స్ పార్లమెంట్ కాబట్టి అందులో సుప్రీంకోర్టు తన పవర్లో 7 వేలు పెట్టద్దని ఎట్లా అనుకుంటుందో వాళ్ళకున్న పవర్లో 7 వేలు పెట్టద్దని పార్లమెంట్ అనుకుంటుంది. ఆ విషయంలో అందరూ ఒకటే, పాలిటీషియన్స్ అందరూ ఒకటే ఆ విషయంలో. అట్లానే నిర్ణయం వస్తే అందరూ స్పెషల్ సెషన్ బట్టి ఏ పార్టీ సంబంధం కూడా అందరూ కూడా కొట్టిపారేంటి సుప్రీంకోర్టు డెసిషన్ అంటారు. సుప్రీంకోర్టు డెసిషన్ తోసిరాదేటటువంటి పవర్ పార్లమెంట్కి ఉంది, సుప్రీం. ఓకే. సో ఏదైనా జరగవచ్చు. ఓకే. సో ముఖ్యంగా చూసుకుంటే మరి ఇక్కడ లోకల్లో మనకి ఒక ఎమ్మెల్యే అకాల మరణం చెందారు, జూబ్లీహిల్స్ సంబంధించి మాగంటి గోపీనాథ్ గారు. సో మరి ఉప ఎన్నిక అనివార్యం డెఫినెట్లీ. అది మీకు వేరే దేశంలో కూడా అక్కడ ఇక్కడ అట్లాంటివి ఉంటుంది, బీహార్లో ఉంటుంది. బీహార్లో ఏమవుతాయంటే ఆ పీరియడ్ 6 months కంటే మించి మీరు ఒక స్థానాన్ని వేకెంట్ ఉంచడానికి వీల్లేదు ఎలక్షన్ కమిషన్ రూల్స్. సో అక్కడ కనుక ఆల్రెడీ 1 నెల 2 నెలలు అయ్యి ఇక్కడేమో ఇప్పుడే అయింది కదా, ఇక 2 నోటిఫికేషన్ ఇవ్వాల్సి వస్తే ఇది ముందు అయిపోతుంది, అదేమో 6 months లోపల కావాలి కాబట్టి దానికి వస్తుంది. ఇట్లాంటివి ఎన్నున్నా సరే దేశంలో క్లబ్ చేసి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నాకు తెలిసి విదిన్ 3 monthsలో మీకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వస్తుంది పక్క. సో మరి ఇది మన ఖైరతాబాద్కి ఏంటి సార్ ఎట్లా పరిస్థితి? ఎందుకంటే అది కొంత విచిత్రమైన అదే మొత్తంలో అది కూడా ఒకటి కదా, మొత్తం చెప్పలేము మీలో ఇవ్వకుండా ఒక ఖైరతాబాద్ కానీ ఇంకెక్కడైనా అట్లాంటిది
ఆల్రెడీ ఉండి నువ్వు వీఫామ్ ఉండి కాంటెస్ట్ చేసిన స్థానం అంటే సుప్రీంకోర్టు మే టేక్ ఏ స్పెషల్ దాని ఏమైనా అవకాశం ఉంది. అవకాశం చూసుకొని వాళ్ళు ఏమైనా స్పీకర్తో లేదు 2 months ముందు డిసైడ్ చేయండి అనేటువంటి అవకాశం అక్కడ కనపడుతుంది వాళ్ళ కామెంటరీ వల్ల. అదర్వైజ్ అన్ని క్యారెక్టర్ ఒకటే. ఓకే. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ మరి సుప్రీంకోర్టు ఫస్ట్ టైం అట్లా నిర్ణయం ఇస్తుందా అని చూడాలి. ఓకే. సో ఏమనిపిస్తుంది సార్ జూబ్లీహిల్స్ మీకు, అంటే ఎవరు గెలిచే అవకాశం ఉంది అనుకోండి మామూలు ఉన్న వాతావరణంలో కాంగ్రెస్ వీక్ అయిపోయింది, బీజేపీకే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మామూలుగా. కాంగ్రెస్ సెంటిమెంట్ అయితే లేదు బీఆర్ఎస్. అది బీఆర్ఎస్ స్థానానికి వాళ్ళు మీసేసిన కానీ అట్లా పెడితే సెంటిమెంట్ ఇక్కడ జూబ్లీహిల్స్ అంతా పనిచేయదు, ఊళ్ళలో పనిచేస్తుంది. ఎందుకంటే బోరబండ్ కానీ మోతీనగర్ ఇట్లా మొత్తం మాస్ పీపుల్ స్లమ్స్ ఉంటే వస్తుంది. స్లమ్స్ ఉంటే స్లమ్స్ బాగానే ఉన్నట్టున్నాయి. జనరల్గా ఏదంటే స్లమ్ ఏరియాలో కామన్ ఓటర్ దగ్గర బాగా సెంటిమెంట్ పనిచేస్తుంది. ఈ అర్బన్ ఓటర్ ఏది పట్టించుకోడు, అర్బన్ ఓటర్ పట్టించుకోడు. సో మీకు అర్బన్ ఏరియాలో 30% మంది బయటకు వచ్చి ఇళ్లలో వైట్ కాలర్ పీపుల్ ఓట్ వేయడం పెద్ద గణనీయ సంఖ్య. మరి అంతే కదా. మీరన్న స్లమ్ సీమ్స్ అయితే క్యూర్ కట్టి వేసిపోతారు. సో మరి ఆ పాపులేషన్ ఎక్కువ ఉంటే డెఫినెట్లీ అది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో బీజేపీకి అనుకూలమే ఉంటుంది తప్ప వేరే పార్టీలకు అనుకూలమని నేను అనుకోను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.